ఆ తరువాత శంఖములు, బ్యూగల్స్, బాకాలు, డప్పులు మరియు కొమ్ములు అన్నీ అకస్మాత్తుగా మ్రోగాయి మరియు కలిసిన ధ్వని కోలాహలంగా మారింది. మరోవైపు తెల్లని గుర్రాలు లాగబడిన గొప్ప రథంపై కూర్చున్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఇద్దరూ తమ దివ్య శంఖాలను మోగించారు. తరువాత శ్రీకృష్ణుడు పాంచజన్య అనే తన శంఖాన్ని ఊదాడు, అర్జునుడు తన దేవదత్తాన్ని ఊదాడు మరియు తిండిపోతూ భీకరమైన పనులు చేసే భీముడు పౌషోరం అనే తన అద్భుతమైన శంఖాన్ని ఊదాడు. కుంతే కుమారుడు యుధినోహిరుడు తన శంఖమైన అనంత విజయాన్ని, నకుల సహదేవుడు సుగోణ మైపుంపకాలను ఊదాడు. ఆ గొప్ప విలుకాడు కాశీరాజు గొప్ప యోధుడు చికాని, ధనాద్యుమ్నుడు, వీరాయుడు, అజేయుడైన సాత్యకి, ద్రౌపదుడు, ద్రౌపదుని కుమారులు మరియు ఇతరులు, ఓ రాజా, సుభద్ర కుమారుడు వంటి వారు గొప్ప ఆయుధాలు ధరించి వారి శంఖాలను ఊదారు. ఈ వేర్వేరు శంఖాలను ఊదడం వలన కోలాహలం ఏర్పడింది. అందువలన ఆకాశంలో మరియు భూమిపై కంపించడంతో అది దాతరానోరుడి పుత్రుల హృదయాలను ముక్కలు చేసింది. ఓ రాజా, ఆ సమయంలో పానువు కుమారుడు అర్జునుడు హనుమాన్ గుర్తుతో కూడిన తన జెండాతో తన రథంలో కూర్చుని తన విల్లును ఎత్తి దాతరానోరుడి కుమారులను చూస్తూ తన బాణాలను ప్రయోగించటానికి సిద్ధమయ్యాడు. ఓ రాజా, అర్జునుడు అప్పుడు హనకేశుతో ఈ మాటలన్నాడు.